నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి రూరల్లో కలెక్టర్ ప్రశాంతి పర్యటన, ఆక్రమణల తొలగింపు, శానిటేషన్ పనులపై సమీక్ష. రాజమండ్రి నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రాజమండ్రి రూరల్ పరిధిలో పలు ప్రాంతాలు ముంపుకు గురికావడంతో అక్కడ ఆక్రమణలకి గురయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమండ్రిలోని స్థానిక మండల స్థాయి అధికారులతో కలిసి రాజమండ్రి రూరల్లో కలెక్టర్ పి ప్రశాంతి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నగరంలో వరదల సమయంలో పర్యటించిన అనంతరం అధికారులకు ఆదేశాలను ఇచ్చినట్లు తెలిపారు. ఆర్ఎండ్బి కల్వర్టు నిర్మాణం పనులను డివిజనల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పనులను చేపట్టడంతో పాటు ఆక్రమణలన్నీ తొలగించాలన్నారు. ఆక్రమణ వల్ల ఇక్కడ ముంపు సమస్య ఉత్పన్నమైతే సంబంధిత అధికారులు సిబ్బంది వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ డి శ్రీనివాస్, పీడీ డిఆర్ఏ ఎన్వీవీఎస్ మూర్తి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమ్య, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వాటర్ అంతా ఇలాగ వచ్చేస్తుందండి. ఆ కమిషనర్ గారు ఏమీ తీయట్లేదండి. ఇదంతా బట్టినంతా పంచాయతీ మీద పడుతుందండి. ఇప్పుడు క్లీన్ చేసిన బాధ్యత లేదండి. అదొక ప్రాబ్లం అని ఆయన చేస్తుంటే ఏమో మాట్లాడుతులేదండి. కొత్త ఆయన వచ్చారు కమిషనర్ గారు, వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. రాజమండ్రి వాటర్ లాగే రావాలని వచ్చేస్తుందండి. ఆ వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుందండి. బుజ్జి ఒకసారి సారం తీసుకోండి, సారం తీసుకోండి, సారం తీసుకోండి, సారం కమిషనర్ గారు సమాగం నుంచి వెళ్ళిపోతాను.